ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీ కాలాన్ని 7 నెలలు పొడిగిస్తున్నారట. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం 7 నెలలు పొడిగించింది. 2026 మార్చి 31 వరకు పొడిగిస్తూ డిఓపిటి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరున ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో పదవీ కాలాన్ని పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపింది. రాష్ట్ర ప్రతిపాదనలకు అనుగుణంగా కేంద్రం పదవీ కాలం పొడిగింపుపైన నిర్ణయం తీసుకుందట. ఇప్పుడు ఇంకా లేరా అండి ఎవరు అసలు ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసే తెలంగాణ ఐఏఎస్లు ఎవరు లేరా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళు 42% బీసీలని మాట్లాడుతున్నారు కదా. ఎట్లాగో మీరు పాలనలో ముఖ్యమంత్రిగా మీరే పదవుల్లో ఉన్నారు కదా. ఈ అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని అంతా చూసే ఈ ఉద్యోగులందరికీ అధికారులందరికీ బాస్ అయిన సిఎస్నైనా ఒక ఎస్సీకో ఒక ఎస్టీకో ఒక బీసీకో కేటాయించే ఆలోచన చేయొచ్చు కదా. ఒకవేళ వాళ్ళకి చేస్తే కొంత ఆ వర్గాల యొక్క సంక్షేమము, వాళ్ళ యొక్క వెల్ఫేరు, వాళ్ళ బాగు కోసమైన కొన్ని పనులు చేయడానికి కూడా అవకాశం ఉంటుండే కదా. ఎందుకు చేయరు? ఇప్పుడు వీళ్ళకి ఏం తెలుస్తుందండి బలహీన వర్గాలకు సంబంధించిన ఇష్యూస్? మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కానీ బీసీలకు సంబంధించిన ఫండ్స్ విషయంలో కానీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ అయితే గత ప్రభుత్వం ఏ రకంగా దుర్వినియోగం చేసిందో ఈ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసింది. ఫండ్స్ మొత్తం డైవర్ట్ చేసింది. ల్యాబ్స్ చేసేస్తున్నారు. అదొక చట్టం. మరి ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన రిటైర్మెంట్ అయిపోయింది. ఆయన సమయం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కేంద్రానికి పంపించి ఇంకొక 7 నెలల పాటు పొడిగించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చాలామంది మెసేజ్ పెడుతున్నారు. ఆంధ్రాలో ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ ఎవరే అంటే విజయానంద్. ఆయన బీసీ యాదవ కమ్యూనిటీ. మన తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు గతంలో ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు. సంవత్సరాల తరబడి పనిచేసిండు. దాదాపు 10 ఏళ్ళు 12 ఏళ్ళు మొత్తం ఆయనే ఉన్నాడు. ఫైనాన్స్ అంతా ఆయనదే. గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళంతా గతంలో కేసీఆర్కి అనుకూలంగా పనిచేసిన వాళ్ళే. ఏ ఆఫీసర్ అయితే వాళ్ళ ఇదిగా పనిచేసిరో వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. వాళ్ళకి మళ్ళీ మంచి పదవులు ఇచ్చింది. ఒక నవీన్ మిట్టల్, ఒక అరవింద్ కుమార్, ఒక రామకృష్ణారావు, ఒక సందీప్ కుమార్ సుల్తానీ, వీళ్ళందరూ ఎవరండి? ఆయా ప్రభుత్వాల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా వాళ్ళ మీద దుమ్మెత్తిపోసిన ఆయనే కదా.